श्री गुरुभ्यो नमः। हरिः ओं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीमाद्रमथा गोत्रोद्भवस्याम् उच्चार्षगोत्रोद्भवस्यां कीर्तिशशुलु सुदर्शनकरणामदेश्यां ज्ञापकार्थं संदर्भेण अक्षुपूजाञ्जकरिष्ये परलोकप्राप्त्यर्थं स्वर्गलोकप्राप्त्यर्थं श्रीमहाप्रलोकनिवासाय नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि हासनं समर्पयामि हस्तयोर्गं समर्पयामि पाद्योपाद्यं समर्पयामि सुवर्णनवरत्न कजदसिंहासनं समर्पयामि केशुद्ध आचमनीयं समर्पयामि श्रीमहा प्रलोकनिवासाय नमो नमः इति वस्त्रं समर्पयामि श्रीगन्धं धारयामि गन्धस्योपरिः अलङ्करणार्थं अक्षतानि समर्पयामि पुष्पाणि समर्पयामि अदाहं ओं शिवाय नमः ओं महेश्वराय नमः ओं शम्भवे नमः ओं पिनाकिने नमः ओं शशिशेखराय नमः ओं कालकालाय नमः विरूपाक्षाय नमः नीलकण्ठाय नमः मृत्युञ्जयाय नमः सर्वेश्वराय नमः सदाशिवाय नमः ओं श्रीमहाप्रलोकनिवासाय नमो नमः। वनस्पतिर्नानाग्रहर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि घण्टानादं श्रावयामि अतः साक्षात् दीपं दर्शयामि नैवेद्याय च भोर्भुवस्वः ॐ तत्सवितुर्वरेण्यभर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओं श्रीमहाप्रलोकनिवासाय नमो नमः इति महानैवेद्याన్ని సమర్పయామి। ఇలా చూపించండి అందరూ కూడా ఓం ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ ముదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి మృతాపిదానమసి పుత్రాపోషణం సమర్పయామి హస్తం ప్రక్షాళయామి పాదం ప్రక్షాళయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అతః మంగళనీరాజనం కృత్వా घोरेभ्यः घोरेभ्यः घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वधर्मेभ्यः नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। महाराजमाधिपत्यम् इति आनन्दकर्पूरदिव्यमङ्गल नीराजनं दर्शयामि पार्वतीपतये हर हर महादेव शम्भो शङ्कर नमः शिवार्पणम्। శ్రీ గురుభ్యో నమః హరి ఓం మహాగణాధిపతయే నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చోటుపల ఉన్నటువంటి అమ్మా నాన్న నదల శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థంతాలైనటువంటి యొక్క 600 మంది అనాథులకు భగిలకు ఈ రోజు అనగా స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరము భాద్రపద మాసము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 10/9/2020 నకిరేకల్ వాస్తవ్యులు కుచ్చారుషి గోత్రోద్భవిషిలో కీర్తి శిష్యులు సుదర్శన గారి యొక్క జ్ఞాపకార్థము సందర్భముగా ఈ యొక్క అనాథులకు భగిలకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు రాపోలు నీరజ గారు, రాపోలు కమలమ్మ గారు, దూలం వసంత్ కుమార్ గారు, వాణి గారు, పారుపల్లి రమేష్ గారు, శైలజ గారు ఈ యొక్క అనాథలకు భగిలకు అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శిష్యులు సుదర్శన గారి యొక్క జ్ఞాపకార్థము సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ కీర్తి శిష్యులు సుదర్శన గారి యొక్క జ్ఞాపకార్థము సందర్భముగా రాపోలు నీరజ గారు, రాపోలు కమలమ్మ గారు, దూలం వసంత్ కుమార్ గారు, వాణి గారు, పారుపల్లి రమేష్ గారు, శైలజ గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవోపేతముగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. మహాలయ పక్షాలు కాబట్టి ఈ టైంలో వాళ్ళకు అన్నదానం చేస్తే పుణ్యం ఉంటుందని, మోక్షం ప్రాప్తిస్తుందని ఆ ఉద్దేశంతో వచ్చాము. అవి అక్కడ అన్నదానం చేసాము.
చాలా బాగుందండి. అనాథలు చాలామంది తెలివి తక్కువ వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూస్తే చాలా మంచిగా అనిపించింది. మంచి ఆరోగ్యం బాగా వాళ్ళు వెళ్ళిపోతున్నారని తెలిసింది. హెల్త్ కూడా బాగా చూయించుకుంటున్నారు, కేర్గా చూస్తున్నారు. ముఖ్యంగా నీట్నెస్ బాగుంది. దాని విషయంలో సందేహం లేదు. ఎవరైనా సరే ఇలాంటి విషయాలు ఎక్కడో ఎవరికో ఏదో దానం చేసే బదులు ఒక పుట్టినరోజు కానీ, ఒక పెళ్లి రోజు కానీ, ఏదైనా సరే ఒక అనాథాలు ఇట్లా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకు పుణ్యం ఉంటుంది, వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. ఈ పుణ్యదానాలే మన పైన ఉన్న పెద్దలకు మోక్షం కలిగిస్తుంది అనేది నా అభిప్రాయం. అందువల్ల ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఒక సందర్భంగా స్పెషల్ చూసుకొని కంపల్సరీ వచ్చి వీళ్ళకు చేతనైన కాడికి దానం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇలా దానం చేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈరోజు మాత్రం వీలుంటే ఎప్పుడైనా సరే ఇలాంటి సందర్భాల్లో మేము తప్పకుండా వస్తామని మేము వాగ్దానం చేస్తున్నాం. శ్రీమాత్రి నమః. ఇట్లా మా అన్నయ్య గారి జ్ఞాపకార్థము వచ్చాము ఇక్కడికి, మొదటిసారి రావడము. చాలా బాగుందండి. మేము అసలు అనుకోలేదు ఇంత బాగుంటుందని. ఒకరు మంచి రిసీవింగ్ చేసుకున్నారు మీరు రాగానే. హాస్పిటల్ చూసాము, బాగుంది. 3rd ఫ్లోర్లో లేడీస్ సెక్షన్ ఉన్నది, అక్కడ అన్నదానం చేపించారు. అన్నయ్యకి బ్రాహ్మణులు వచ్చి వాళ్ళు చేసే పద్ధతిలో వాళ్ళు చేశారు. 2nd ఫ్లోర్లో జెంట్స్ ఉన్నారు, అది చాలా బాగున్నది. మళ్ళీ కిందికి వచ్చినాక మాకు ప్రసాదం పెట్టారు, మంచి రిసీవింగ్ ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగం చేసుకొని ఈ సంస్థ డెవలప్మెంట్కి ప్రతి ఒక్కరు సహకారం చేయాలని అనిపిస్తుంది నాకు కూడా. ఆకలితో అలమటిస్తున్న అనాథుల ప్రాణాలు, ఉండేందుకు చోటు ఉండదు, ఒంటిపై సరైన బట్ట ఉండదు. మతిహీనులై తిరుగుతున్న ఈ అనాథులను చేరదీసి సేవ చేస్తుంది చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. ఇక్కడ జీవిస్తున్న 600 మందికి దాతల ప్రోత్సాహంతో నిత్యాన్నదానం జరుగుతుంది. మానసిక సేవా సుందరం మానవత్వమా, మానవమూర్తులారా, ఒక్కసారి ఈ రక్షణాలయాన్ని సందర్శించండి. మతిహీనులు, వృద్ధులు, అంగవికలాంగులైన వీరి అన్నదానానికి సాయం చేసి మానవత్వాన్ని చాటండి.